హాయ్ ఫ్రెండ్స్, ఇందులో మనకు కనిపిస్తున్నది ఎఫ్జెడ్ బైక్ ఇంజన్. ఇక్కడ మీరు సాఫ్ట్ గమనించారంటే అదైతే అరిగిపోయింది. మనం వెల్డింగ్ చేయించి బయటకైతే తీసాం. అన్న వాళ్ళు యాడికి నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. ఇది ఎఫ్జెడ్ బైక్ ఇంజన్. దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం. అలాగే ఆ సాఫ్ట్ కూడా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఒక వీడియో కూడా చేసాం మనం అయితే నిన్న. ఆ సాఫ్ట్ ఎందువల్ల అరుగుతుందని మీరైతే చూడొచ్చు. మనం హెడ్, బోరు, క్రాంక్ అన్ని A to Z ఓపెన్ చేసి మనం లేత్లో చేపించడం అయితే జరుగుతుంది. మనకి ఎఫ్జెడ్ బైక్ వర్షన్ 2 ఇదైతే మొత్తం హెడ్ అయితే బయటకు తీసాం. అలాగే బోర్ కూడా మనం అయితే బయటకు అయితే తీయడం జరిగింది. బోర్ అయితే ఫస్ట్ టైం అయితే ఇంతకు ముందుకైతే ఓపెన్ చేసేసలేరు. ఫస్ట్ టైం అయితే మనం బోర్ ఓపెన్ చేయడం అయితే జరిగింది. బోర్ లేత్లో అయితే చేపించడం అయితే జరుగుతుంది. ఎఫ్జెడ్ బైక్లలో ఎక్కువగా వచ్చే ప్రాబ్లం ఒకటి సాఫ్ట్ అరిగిపోవడం, రెండు క్లచ్ బెల్ పోతూ ఉంటుంది. మనం ఇంజన్ ఓపెన్ చేసామంటే కంపల్సరీగా మనం ఆ సాఫ్ట్ చెక్ చేసుకోవాలి. అలాగే క్లచ్ బెల్ కూడా కంపల్సరీగా అయితే చెక్ చేయాలి. ఎందుకంటే ఓవర్గా క్లచ్ బెల్ సౌండ్ కూడా మనకి ఎఫ్జెడ్ బైక్లలో అయితే ఉంటాయి. ఇప్పుడు నేను క్లచ్ బెల్ అసెంబ్లీ అయితే ఓపెన్ చేస్తున్నాను. దాని వెనక ఉన్నది మనకి క్లచ్ బెల్. మనం స్టార్ట్ చేసి పెట్టగానే దగ అని ఒక సౌండ్ కూడా మనకి వస్తూ ఉంటుంది. ఎక్కువగా మనకి ఎఫ్జెడ్ బైక్లలో పోయేది ఒకటి సాఫ్ట్, రెండు క్లచ్ బెల్. ఇవి కంపల్సరీగా ఇంజన్ చేస్తున్నామంటే ఒకటికి 2 సార్లు అయితే చెక్ చేసుకోవాలి. మొత్తం మనం క్లచ్ సైడ్ అన్ని A to Z అయితే ఓపెన్ చేసాం. నెక్స్ట్ గేర్ వీల్ కూడా ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే చూడొచ్చు. అలాగే ఇక్కడ ఛాంబర్స్ చూసారంటే ఓవర్గా బ్లాక్ అయిపోయాయి. అన్ని A to Z నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ ఇంజన్ ఫిట్టింగ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం గేర్ వీల్స్ అన్ని ఓపెన్ చేసుకొని సాఫ్ట్ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.